స్తోత్రం. మొదటి వచనము వారసులండి. దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. దావీదు కూడా రచయితే, దావీదు రాజే, దావీదు భక్తుడే, దావీదు కూడా రాశాడు. దావీదు చెప్పాడు, లోకులందరూ మార్గంలో వెళ్తున్నాను నాయనా అని సొలొమోన్నే పిలిచి చెప్పాడు. కాబట్టి నువ్వు కుడికైనా ఎడమకైనా మరి తిరగక దేవుని ఆజ్ఞలు గైకుంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీ చేత రాజ్యం ఏర్పితాడు, ఏమని నీకు ఆశీర్వాదం కలుగుద్దని ఆస్తి అప్పగించినట్టు రాజుగా చేశాడు. కాబట్టి దావీదు కుమారుడైన ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలని ఇక్కడ వారసత్వం చెప్తే, ప్రియులైన పిల్లల వలె దేవుడు పోలి నడుచుకునడి. హల్లెలూయా. ఇక్కడ కూడా వారసులం మనము. ఎవరము? దేవుని వారసులం. దేవుని వారసులం అని చెప్పుకొని ఆయన మన నిమిత్తం చనిపోయారు కనుక మనం కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ఆయన మన కోసం అప్పగించుకున్నాడు కనుక మనం కూడా ఆయన కోసం ఏం చేయాలి? అప్పగించుకోవాలి, సజీవయాగంగా అప్పగించుకోవాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్తున్నాడు. ఇక్కడ వారసులు ఏంటంటే యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటి, యేసు శిష్యులు ఎవరండి? ఈ 12 మందితో, అంటే ఒకడు ఆయన లేడు, యోధా లేడు, ఈ 11 మందితో వెళ్తున్నాడు. వారసులు యేసు. అర్థమవుతుందండి? 2వ వచనం ఏమిటి చెప్తున్నాడు? వాటి ఎందుకు అభ్యాసం చేసుకోవాలి. సామెతల గ్రంథంలో ఉపదేశమును అభ్యాసము చేయుటకు, సల్లాపమును గ్రహించుటకు. అమ్మా, అభ్యాసము చూడండి, బైబిల్ అందరూ 2వ వచనం ఏముంది? అభ్యాసం చేసుకున్నట్టుకో అంటే 5వ వచనం ఏముంది? 5వ అధ్యాయం ఎఫ్సీల్లో 2వ వచనం ఏముంది? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకును. పరిమళ సువాసన అంటే నాకు అప్పగించుకోవడం అని నేర్పితే, సుపుత్ర కొంప పేకరా అన్నట్టు గురువు గారికి నేర్పితే గురువు గారు పంగనామాలు పెట్టాడంట. ఇక్కడ అభ్యాసము ఏంటంటే అప్పగించుకోండి రా పరిమళ సువాసనగా అంటే గురువు గారిని అప్పగించాడంట. ఇక్కడ 2వ వచనం యోహాను సువార్త 18:2. 3:1 ఏముంది? యేసు శిష్యులు, సొలొమోను కుమారుడు, దేవుడు, దేవుని కుమారులు. ఇక్కడ యేసు తన శిష్యులతో 10 మార్లు అక్కడికి వెళ్ళిన కనుక ఆయన అప్పగించి యోగా ఆ స్థలము ఇక్కడ అప్పగించుట. ఈ అప్పగించడం అలవాటైన దాన్ని నేర్చుకోవడం అనేదండి. 3వ వచనంలో విలువ, నైతికుల విలువ 3వ వచనంతో ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోకులు, వెంట కొట్టుకుని డ్యూటీలను, దీపములను, ఆయుధములను తో అక్కడికి వచ్చిన ప్రార్థన చేసే చోట కత్తులెందుకు, తుపాకులెందుకు, రక్తపాతం ఎందుకు? ఏమండి, నిజంగా ఒడిశా లాంటి ప్రాంతాల్లో ప్రార్థన జరిగితే వచ్చి కొట్టేస్తున్నారు. పాస్టమ్మ గారి బట్టలు పీకేసి దిగంబరుగా పాస్టమ్మ గారిని కూడా నడుపుతున్నారు. కొట్టే వాళ్ళని కొడుతున్నారు, చంపే వాళ్ళని చంపుతున్నారు. ఏమంటే ప్రార్థన చేసే చోట తుపాకులు, దుర్మార్గంగా వచ్చే సిపాయిలు ఉండొచ్చా? ఏమండి, మేలు చేసే యథార్థవంతులు దొంగలా? ఏమండి, అది రాత్రి వేళ వచ్చారు. అదే అంటున్నాడు. ఇది 3వ వచనం, మీలో జాగ్రత్తమే గాని, అపవిత్రమే గాని, లోపత్వమే గాని ఇది పేరెత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగిన విధంగా, ప్రార్థనకు తగిన విధంగా ప్రార్థన చేసే ప్రధాన యాజకుడు రావట్లేదండి. కత్తులతో, గుడియులతో వస్తున్నాడండి. పగటిపూట మందిరంలో బోధ చేస్తున్నప్పుడు పట్టుకోలేకపోయాడండి. ఏమండి, రాత్రి కూడా జనాలు లేని చోట ఒంటరిగా ఉండట చూసి పట్టుకోవాలనుకుంటున్నాడండి. అది కూడా ఆయన శిష్యుణ్ణి లొంగాడు కాబట్టి ఇక్కడ 2వ వచనం అదే నీతి న్యాయములో యథార్థతను అనుసరించుట బుద్ధికు. నీతి న్యాయం ఉందా? యేసన్న గారి పాఠం తెలుసా? నీతి న్యాయములు అనుసరించు నా యేసయ్య. నిత్య జీవమైనది, నిత్య జీవమునిచ్చే ఆ ప్రార్థన ఏమండి దొంగదా?
చంపాలా, పట్టుకోవాలా, బంధించాలా. 4వ వచనంలో మరి ఏమంటున్నాడు తెలుసండి యేసయ్య? యేసు తనకు సంభవించుతున్నది ఎరిగిన వాడే, ఏంటండి సంభవించినది ఎరిగిన వాడే వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వేడుకుచున్నారు? తెలుసా తెలీదా? మతుందా మతి లేదా? తెలియకెళ్ళాడా? ఏం సంభవిస్తుందో తెలిసే ఎదురు వెళ్ళాడా పారిపోయాడా? ఎదురెళ్ళి ఏమి సంభవిస్తుందో తెలిసి మరి అదే 4వ వచనము, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు యవనులకు తెలివి వివేచన. ఎక్కడంటే 4వ వచనము, కృతజ్ఞత అనుకూల వచనమే గాని, కృతజ్ఞత వచనమే గాని, అనుకూల వచనమే గాని, మీరు ఉచ్చరింపులే కావాలనే గాని మీ నోట ఇవి మీకు యేసయ్య నిజానికి అది తగదు, ఎదురుంగెళ్ళడం తగదు. వివేచన ఉందా? ఏమండి ఏం చేయాలో వివేచన అనేది కూడా 4వ వచనాల్లో కనబడుతుంది. 5వ వచనము ఏమండి 5వ వచనంలో సంపాదన, విగ్రహారాధికుడైన లోకి దేవుడి యొక్క రాజ్యమునకు హక్కుదారుడు. హక్కు అంటే ఏంటి? సంపాదించుకోవడమే హక్కు. నా పిల్లల మీద హక్కు, నా భర్త మీద హక్కు, నా భార్య మీద హక్కు, నా పొలం హక్కు. కుక్కలు, మాంత్రికులు, ఆపదికులు, అవిశ్వాసులు, పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారు. బయట ఏమంటారు? అజ్ఞానతో పురుగు. జాగ్రత్త అండి. యోగా తర్వాత ఎందుకు చనిపోయాడు? ఎవరో చంపలా. ఎంతో ప్రేమ ఉంది యోగాకి, ఉండలేకపోయాడు. దౌర్భాగ్యుణ్ణి అంట. కలపొచ్చేసింది. నా యేసయ్యని నేను అప్పచెప్పుకున్నానా? నేను అప్పచెప్పు. నీవు కూడా అంతే. ఈ పాపం చేసినా పర్వాలేదు, క్షమిస్తాడు అనుకుంటావు. యోగాలాగా వెళ్ళి అప్పగించుకొని పాపానికి అరపెట్టుకొని ఇక మారు మనసు పొందో. కానీ నీ ఇంటి మీదకి, నీ మీదకి ఉగ్రత వచ్చేసింది. బెత్షెబాతో పాపం చేసి పాపిని నైనా క్షమించండి అయిపోయిందా దావీదు? అమలా అమ్రోని మీదకి వచ్చింది శాపం, తామర మీదకి వచ్చింది శాపం, అబ్షాలోము మీదకి వచ్చింది శాపం. కుక్కను తరిమాడు తండ్రిని. ఎవరు? కొడుకు. ఊరుకున్నారా? అయ్యిందా? పిల్లలు చేరుపుకున్నారు. అన్న చెల్లెల మధ్యన పాపం. దావీదు భార్యలను కొడుకు చెప్పాడు పట్టబడిలో. మోసపోకుడి దేవుడు. మందిరం కడితే అయిపోయింది అనుకుంటున్నావేమో, కానికిత్తే అయిపోయింది అనుకుంటున్నావేమో. ఏమో నేను దేవుడు పెట్టని, దేవుడు ప్రేమించాడుగా, ఆరాధన చేశాడు కదా అనుకుంటున్నానేమో. పక్షపాతమేమీ లేదు. మోషేను పంపించి ఫరోకి మోషేని యెహోవా చంపదలిసినట. హల్లెలూయా. మోషేని ఫరో దగ్గరికి పంపడం ఏంటంటే, ఫరో చంపదలిచాడా? మోషేని ఎవరు చంపదలిసిన? యెహోవా. తెలుసా? ఎవరు లెక్క అనుకుంటుంది? మనం ఏమైనా చేయొచ్చు కాక, నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయినాడు లేవచ్చు కాక, కానీ నేను తీర్పులో ఎలాగున్నాను? కొంతమందికి ధైర్యం, నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయినాడు లేదు, చచ్చిపోయినాడు లేస్తే రావచ్చు. మనం మాతో అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు అది లెక్క. వారసులు ఏం సంపాదించుకోవాలంట? ఇది జ్ఞానం సంపాదించుకోవాలి. అయ్యా నేను ప్రార్థన చేస్తే వచ్చిందండి నా దర్శనం వస్తే నువ్వు మారాలని, అందరిని మార్చుకోవాలని. అందుకోసం ఉప్పొంగుకోక సాక్ష్యం చెప్పి కానికివ్వు. నేను అందరికి చెప్పడం కాదు, కానికివ్వాలి, ఇతరులను మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి, విని పాండిత్యము సంపాదించుకోవాలని ఇక్కడ చెప్తుంటే 5వ వచనంలో ఇక్కడ హక్కుదారులు అంటున్నాడు. ఇక్కడ 5వ వచనం ఏమంటున్నాడు అంటే, ఇగో నేనే ఆయనని చెప్పిను, ఆయన అప్పగించిన యోధా వారి యొక్క నిలిచిండును, నజరేయుడైన యేసును ఒక్కరి మీద. ఎవరిని వెతకాలండి? మనము సత్యాన్ని వెతకాలి, మేలును వెతకాలి. వెతుకులాట సంపాదన. ఆయన అప్పగించిన యోధా ఎక్కడున్నాడంటండి? సమీపంగానే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందండి చేరికేంటి అనేది, ఏది చేరింది అనేది 5వ వచనంలో కనబడుతుంది. 6వ వచనం మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి. 6వ వచనంలో వ్యర్థమైన మాటల వలన, చదవండి, నేను చదివితే మా సమయం అయిపోతుందేమో అని మీకు లేట్ అవుతుందని నేను చదివేస్తున్నాను. వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయుడి. హల్లెలూయా.
వ్యర్థమైన మాటల వలన ఈయన ఎవరిలో మిమ్మల్ని మోసపరచమన్నాయికుడి ఆయన పట్టుకుంటానికి వచ్చింది వ్యర్థమైందంట. యోహాను సువార్త 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో ఏముంది? నేనే వారితో చెప్పగా వారు వెనకకి తగ్గి అది వ్యర్థము, మోసపోకు, మానవుడు కాడు, నువ్వు అనుకున్న దొంగోడు కాదు, నువ్వు రాజకీయం చేసి మతలబు చేసి నా బలం చేత పట్టుకున్నాను అనుకున్నాయేమో. నా అంతట నేనే ప్రాణము 2 సార్లు ఎదురెళ్ళి వాళ్ళు నేల మీద పడిపోయారండి. పట్టుకుంటానికి స్తోమత చాలలేదండి, వ్యర్థమైపోయింది. దీన్ని మరి ఇక్కడ మరి సామెతల్లో కలుస్తుందా? ఏం కలుస్తుందో చూడండి. వీటి చేత చదవండి 6వ వచనం. భావసూచనేనది, ఆయన దేవుడే భావసూచనేనా? వ్యర్థమైందా? కింద పడ్డారా? హల్లెలూయా. ఎక్కడెక్కడికో వెళ్ళి నేను లింకులు కట్టట్లా. 6 6 6 3 6 లింకు. మళ్ళీ ఇలా తీయండి, కొరింది అది తీయండి, ఇది తీయండి అని చెప్పట్లా. దేవుని స్తోత్రం. యెహోవాయందు భయభక్తులు కలిగుట జ్ఞానములకు మూలము. దేవుని స్తోత్రం. జ్ఞానానికి మూలము భయము అనగానే ఇట్టి వారి మీద అవిధేయుల మీద దేవుని ఉగ్రత అట్టి వారి మీదకి వచ్చుచున్నది. 7వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:7. ఇట్టి క్రియలు దేవుని ఉగ్రత, అక్కడే ఉంది భయము. హల్లెలూయా. ఏమండి, కాబట్టి మనం భయపడాలండి. నేనే కలగజేయవాడును అంటుంటే 40 రోజుల ప్రార్థనలో నేనే కలగజేశానంటే నాకు మొక్కితే ఎంత నీకు ఇచ్చేస్తాను, ఇదంతా నేను కలగజేశానంటే ఇదంతా నీకు ఇస్తానని ఎవడంటున్నాడు? అది 7వ వచనంలో ఉంటుంది. ఎవరంటున్నాడు? సాతానుడు. వాడికి మొక్కితే అంతా ఇదంతా ఇస్తాడంట. అదంతా ఎవరిది? దేవుడిది. అయితే ఆయన అంటాడు 7వ వచనంలోనే వీటన్నిటికీ అంతము కలుగుచున్నది. హల్లెలూయా. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడం నాకు పీకండి. రొట్టె వల్ల మాత్రమే జీవించడం 4వ వచనం చెప్తే నీకు బిరుదులిస్తున్నాను, నీకు పేరులో బిరుదులిస్తున్నాను అంటున్నాడు. వారితో పాటు పరిగెత్తనందుకు దూషిస్తున్నారట. దూషిస్తే కుంగిపోతాం, బిరుగులిస్తే ఉత్సాహం వస్తుంది. కనుక మనుషుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు. అన్నం పెడితే చాలా మాటలు చేత చంపేశావు కదమ్మా, అవునా కదా? 3 4లో ఏముంది? మాటలు. దేవుని స్తోత్రం. ఆ దినములలో ఏమీ తినలేము అంటే మనుజాసులతో నడుచుకొనక, అవి కూడా 3 అధ్యాయాలు కలిస్తాయి. మీరు క్రీస్తు శరీరం నుండి శ్రమపడిన కనుక అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనడి అంటే ఆత్మ చేత ఆయన దేని చేత నడిపించబడ్డాడు? ఆత్మ చేత, అపవాదికి చేత అప్పబడ్డాడంట. రెండండి ఇక్కడ. ఏమండి మాట్లాడుకున్న వాళ్ళు ఏనండి, తమ్ముడు ఇటు ఏనండి, నేర్చించండి, తెలివితేటలు చూపెట్టద్దు. ఇక్కడ ఆలోచన ఏంటంటే ఆత్మ అపవాదికి అప్పు చెప్పిందంట. ఎవరైనా అప్పు చెప్తారా? ఎవరికి అప్పు చెప్పారండి? ఆత్మ ఎవరికి అప్ప చెప్పింది? ఏం చేయమని? శోధించమని. ఎవరిని? యేసు. దేవుని స్తోత్రం. 40 రోజులు శోధించిన తర్వాత ఆయన సిలువెక్కాడా? ఎక్కలేదా? తప్పు. 40 రోజులు శోధించిన తర్వాత, ఎప్పుడో 40 రోజులు శోధించింది, బాప్తిసము తీసుకున్నాడు. పౌరు అంటే ఆత్మ వచ్చింది. 40 రోజులు అయిన తర్వాత సిలువ ఎక్కడం కాదు, మనం పెట్టుకున్నాం అంతే. అర్థమైందా? దానికి దీనికి సంబంధము ఏనండి? దానికి దీనికి సంబంధం ఉందా? లేదు. ఈ 40 రోజులు ఉపవాసం బోధ చేశాడు. ఏమని? ఆత్మ విషయంలో దీనులైన వారు యేసు ప్రభు సిలువెక్కడానికి 40 రోజులు ఉపవాసం ఉండలేదు. అందరూ అపార్థం చేసుకుంటారు. సిలువెక్కడానికి 40 రోజులు ఉపవాసం ఉండలేదు, బోధ చేయడానికి 40 రోజులు ఉపవాసము ఉన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? ఈ బాప్తీసాలు అయిన తర్వాత 3-4 రోజులైనా ఉన్నారా? నిలిచి ఉన్నప్పుడు పేతురికి పైనుండి శక్తి వచ్చింది తప్ప యేసు ప్రభు చనిపోయి తిరిగి లేసిన నువ్వు శక్తి పొందట్లా. నీ బాప్తిసం పొందావు సహోదరా, తాగుతున్నావు.
ఎందుకంటే నిలిచి ఉండలా. యేసు ప్రభే 40 రోజులు నిలిచి ఉండవలసింది. శిష్యులు 10 రోజులు నిలిచి ఉన్నారు. నువ్వు 3-4 రోజులు నిలిచి ఉంటే పాపం మీద జయం ఉంటుంది. నువ్వు నిలిచి ఉండే స్థలం ఏంటంటే డాక్టర్ బాబు, యాక్టర్ బాబు, మా ఇంటి మహాలక్ష్మి. 8వ వచనంలో ఏం చెప్తున్నాడో 18 వచనంలో చదవండి. యేసు వారితో నేనే అని ఆయనతో చెప్పినది కనుక మీరు వెతుకుచున్న ఎడలా వీరిని పోనీయుడే, నేను వీరిని వదిలేయండి అంటుంటే ఇక్కడ తండ్రి ప్రేమ గురించి చెప్పాడు. నా కుమారుడా, తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. దేవుని స్తోత్రం. ఏమండి ఎటువంటి ప్రేమ అండి! నేను నశిస్తాను గాని ఏమండి మీరు ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించు. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసిన దేవుడు, నువ్వు చింతబద్ధం, నీకు శ్రమ కలగడం ఆయనకి, విచారం కలగడం ఆయనకి ఇష్టం లేదు. తప్పక శ్రమ కలుగుతుందంటే ఇక్కడ 8వ వచనంలో ఏమంటున్నాడు? పూర్వము చీకటి ఏంటిది, ఇప్పుడు మీరు వెలుగైందా? ఈయన శిష్యులు, ఈయన యేసు. ఇప్పుడు వెలుగయ్యారు కదా. ఎవరి శిష్యులు? అందరూ ఒకలాగే ఉంటారంటండి. ఆ చీకట్లో ఆ గడ్డం పెంచుకొని యూదులంతా ఆ చీకట్లో ప్రార్థన చేసేటప్పుడు అందరూ ఒకలాగే ఉంటారు. కాబట్టి ముద్దు పెడతానని చెప్పాడు, గుర్తు చెప్పాడు. అందరూ అలా ఉంటారు. కాబట్టి వీళ్ళు శిష్యులు, నేను మాత్రమే వేసను, వాళ్ళని వదిలే అని తండ్రి ప్రేమ చూశారా? ఏమండి ఆ వెలుగు ఫలం చూశారా? 8వ వచనం 9వ వచనంలో చెప్తాడు, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో ఎంత మంచోడో చూశాడండి, ఎంత సాత్వికుడో చూశాడండి. ఏమండి ఇటువంటి మంచి ఫలం ఏంటంట? ఇగో 9వ వచనం, అక్కడ 9 కదా. ఇవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠములకు హారములై. ఎవరి మాలిక? తండ్రులు బిడ్డలకు కిరీటమంట. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. కిరీటం అండి, మన కిరీటము, నా అతిశాస్పదము. యేసుంటే అన్నీ ఉన్నట్టే. యేసును సంపాదించుకొని అన్నీ లోకాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను. దేవుని స్తోత్రం. 10వ వచనం మీకు భలే ఉంటుంది చూడండి. నా కుమారుడా, పాపులు ప్రేరేపింపగా ఒప్పకము. ఇక్కడ పాలు 2 ఉన్నాయండి. పాపుల ప్రేరణ, పాపుల చూసుకోండి, ఉందా లేదా చెల్లెల్లో? చదవచ్చిన వాళ్ళు కాదండి అని చెప్పండి. పాపుల ప్రేరణ. అలాగే ఇక్కడ ఎఫ్ఎసీయులకు రాసిన పత్రికలో 10వ వచనం చదవండి. చదవమ్మా, నువ్వు ఆకర్ణం ఎందుకు ఇలా చదవమ్మా? అర్థం రాదు. ప్రభువుకేది ప్రీతిక, చదువు మామూలుగా అర్థమైందా? పాపుల ప్రేరణ మనకొద్దు, ప్రభువుకి ప్రీతికరం. పాపాలు వచ్చినాయా లేదా? మోసం చేశానా? ఈ రైతు మోపం ఆ రైతుకి తెలుసా? ఈ రైతు మోపం ఆ రైతుకి తెలుసా? ఈ పిలిపిలు ఎక్కడ అక్కడెక్కడ 2000 సంవత్సరాలు కూడా డిఫరెంట్ ఉంటుంది. మిలిటరీ వాళ్ళు అయితే పక్కన నటించి చేతులుపుతారు. పాపుల ప్రేరణ ఏమండి? ప్రభువుకి పాపులు ప్రేరేపణ చేస్తున్నావా? ప్రభువుకు ప్రీతికరణ ఏదో చూస్తున్నావా? అమ్మా, పాపుల ప్రేరేపణ చూస్తున్నావా? ఏమిటి? కళ్ళల్లో కళ్ళి పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి చూడు. ఏదో అన్నయ్యను ఈ జన్మకి ఇంతేలే, మనం పెళ్లి చేసుకోం, కానీ నీకంటే నాకు ఎత్తమే భర్త అయ్యి పెళ్ళి అయ్యి కూడా కొంతమంది చెప్తారు. అలా వద్దు, తప్పు మాత్రం వద్దు. అబ్బో భలే తెలివితేటలు. కన్ను నిర్మించిన వాడు కానకుండానా చెవిని నిర్మించిన వాడు. పాపుల ప్రేరణ ప్రభువుకి ఏది ప్రీతికరము? మరి ఇక్కడ కలుస్తుందా? రండి 10వ వచనం, యోహాను సువార్తలో 18:10. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున పేతురు ప్రధాన యాజకుడు. పాప చూసుకోండి. హల్లెలూయా. దొరికిందా? పాపుల ప్రేరణ ప్రధాన యాజకుని దాసుని పేతురు నరికొట్టాడు. పాపాలు ప్రభువుకు ప్రీతికరమేదో యకారాలతో సహా ఉంటది. ఏం తెలుసా? అసలు రాసింది వేరా, అంకీలు వేసిన వాళ్ళు వేరా. అంకీలు వేసిన వాళ్ళు వేరే, రాసిన వాళ్ళు అంకీలు వేసుకోలేదు. అంకీలు వేసింది వేరే వ్యక్తి. దేనికి ఏ అంకీ తగిలిందో, ఏది లింక్ అయిందో అంకీలు వేసిన వాళ్ళకి కూడా లాటరీ లాగా. మరి వాటికి అయ్యే వెనకాతలు ఎవరున్నారు? అంకీలు వేసిన వాళ్ళు
దేవుడున్నాడు, రాసిన వారిలో దేవుడున్నాడు. ఈ 300 పుస్తకాలు సొలొమోను రాస్తే ఈ 3-4 పెట్టాడండి బైబిల్లో. మిగతా 296 వదిలేశారు. ఎందుకని? వద్దు. ఎవరు సెలెక్ట్ చేశారు? అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా ఒక గ్రంథం ఎక్స్ట్రా ఉంటుంది ఆర్సెన్ బైబిల్లో సొలొమోను రాసింది. తెలుసండి? ఏది పుస్తకం ఉండాలో తీయాలో ఆమె నిర్ణయించారు. ఎంతో మంది ఎన్నో రాశారు. రాసిన వారిలో దేవుడు ఉన్నాడు, అంకీలు వేసిన వారిలో కూడా దేవుడు. ఇలా చూస్తే తెలుస్తుంది. అది అందే ప్రత్యేకతగా వస్తుంది. సరే అండి, 11 కలిసిందా? 11 చూడండి సామెతల గ్రంథంలో. మాతో కూడా రమ్ము, ప్రాణము కీటికే పొంచి ఉండుము, నిర్దోషమైన పట్టుకునుడుకు దాగి ఉండుము. పాలివారే ఉండుటండి. ఏమన్నా మాతో కూడా రమ్ము. ఒక్క నరుకుడు నరికాడు చెవిని, భలే నరికారా. చదవండి, 11కి వెళ్ళిపోండి మీరు. పాలివారు ఉండొద్దంటే తండ్రి అని గురించి గిన్నెలో నేను నా గిన్నెలో మీరు తాగుతారా అని అడుగుతున్నాడు కూడా. అడిగాడా లేదా? ఖండించాడా లేదా? పాపుల ప్రేమను ఖండించాడా లేదా? సమ్మతించాడా? హల్లెలూయా. ఏమండి, బైబిల్ చూస్తే తెలుస్తుంది. మళ్ళీ ఇంట్రెస్ట్ గా మళ్ళీ కలవాలండి. సస్పెన్స్ సినిమా కంటే చాలా బాగుంటది. చూడండి 11వ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారైందట ఖండించాడా లేదా? యేసయ్య ఖండించాడా? మరి పౌలు గారికి ఎలా తెలుసు? ఇక్కడ రాసిన వచనానికి అక్కడ ఖండింపుగా సరిపోతుంది. పాలివారే ఉండొద్దని అక్కడ చెప్తున్నారు సామెతలకి. ఎక్కడికేమో వంకర టెంకర్ వచనాలు మనం అల్లుకోక్కర్లేదు. వాటితో పాలివారైండగా ఖండించాడు. అలాగే 12వ వచనం కూడా సస్పెన్స్ గా ఉంటుంది చూడండి. అట్టి క్రియలు చేయువారు రాష్ట్రమందు జరిగించు అవమానకరము. రాష్ట్రము అవమానకరం ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. ఈ రాష్ట్రము అవమానకరం ఏంటంటే ఆయన బంధించారు, ఆయన అవమానపరిచారు. 12వ వచనం చూడండి. ఏమన్నా ఆయన అరెస్ట్ చేయొచ్చా? బంధించవచ్చా? ఆయన సీల్ చేయొచ్చా? ఏమన్నా రాష్ట్రం చేశారు, ఇంకా ఆయనతో మాట్లాడటానికి లేదు. రాష్ట్రానికి అవమానానికి అక్కడ సరిపోతుందా లేదా? సరే, ఇక్కడ సరిపోద్దా? సామెతలకు రండి. మింగేశారా లేదా? పాతాళం మనుషులకు మింగివేయినట్లు అదిగో తీసిపోయారా లేదా? ఎలా తెలుసండి వీళ్ళకి? అసలు వాళ్ళు ఉంటే సులభమని ఆశ్చర్యపోతాడు. హల్లెలూయా. యోహాను రాసిన రాతకి, పౌలు గారు రాసిన రాతకి ఆయనే ఆశ్చర్యపోతాడు. హల్లెలూయా. సరే అండి, 13 సొత్తులతో మనకు ఉప్పుకుట, మన ఇంట్లో తోపుడు సొమ్ముతో నింపుకొందుము. అంటే దేనితో నింపుకున్నాడు తెలుసండి? వాళ్ళకి కథ వచ్చినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు 13వ వచనము. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయాపాకు బంధువులను చేర్చుకున్నారు. చూడండి, పదవిస్తే ఇవ్వండి. ఈ మధ్య నీ తెలంగాణలోనే బంధువులు ఇస్తే ఏమండి అల్లుడు కొడుకు అందరూ ఏమండి చేసుకున్నారా లేదా? అవునా? మరి దేనితో నింపుకోవాలంటే అవకాశం ఇస్తే ఇక్కడ చెప్తున్నాడు 13వ వచనము. ఖండించబట్టి ప్రత్యక్షపడేది ఏదో ప్రత్యక్షమైందే లేదు. వాళ్ళిద్దరు ఒకటే అన్నయ్య కయప్పాలు. 14వ వచనంలో అనేకులు మృతుల్లో ఒకరి గురించి 14వ వచనంలో ఏముంది చదవండి. కాదని ఎవరైనా లేచి నిలబడి చెప్పగలిగితే చెప్పండి. అందుచేత నిద్రించున్న నీవు లేవు, మృతుల్లోండి నీవు అందరినీ పిలిచిందా? నిన్ను ఒక్కనేనా? మృతుల్లోండి నీవు లేము. హల్లెలూయా. అందరూ మృతులే, కానీ నువ్వు లేవాలి. దీనికి మరి ఏ రకంగా సరిపోతుంది? 14వ వచనం, యోహాను సువార్తల 14వ వచనం. అమ్మ రాగం తీసి చదవక స్పీడ్గా చెప్పు. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట, అక్కడ మరణం గురించి వచ్చింది. మనుషుడు ప్రజల కొరకు అందరి కొరకు ఒకరు చనిపోవాలట.
వచ్చిందా లేదా? ఒకరిని నమ్మంటున్నాడా లేదా? చచ్చిపోయింది అందరూనా ఒక్కలేనా? ఏమండి, ఒకరిద్దరు తప్ప అందరూ మృతులే. ఎందుకంటే హానోకు బొందుతో వెళ్ళాడు, నెక్స్ట్ ఏలియా వెళ్ళాడు. అవునా కదా? దేవుని స్తోత్రం. ఇక చనిపోయి తిరిగి లేచిన ఏసయ్య కూడా మరణానికి పాత్ర. మృతుడైన నీవు లేము. అందరి కోసం ఒకడు చనిపోవాలి. నిద్రించిన నీవు మృతుల్లోండి లేమంటే మృతము ఇచ్చాడా లేదా? ఇక్కడ ఎలా కలుస్తుంది? కలవనట్టు ఉంటుంది కానీ కలుస్తుందండి. 14 వచనం చదవండి. పాలివారమా కాదండి ఇద్దరులో చావులో. యోగ గ్రంథం చదివినోడు చదివి జీవపు మూట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తాం? మనందరికీ సంచి ఒకటే. చచ్చి ఎక్కడికి వెళ్ళాలి? జీవపు మూట. హల్లెలూయా. మనందరం ఒక సంచి ఉంటది, జీవపు మూట. ఏమండి, మనందరికీ కోసం ఒకరు చనిపోవాలట. నిద్రించిన నీవు లేము. దేవుని స్తోత్రం. 15వ వచనం మనందరికి తెలిసిందే, చదవండి త్వరగా. యేసు వెంబడి పోవచ్చుండిరి. ఏమండి, వెళ్ళిపోండిగా అని పంపితే యేసు వెంబడి వెళ్తున్నారు. యేసు వెంబడి పోవచ్చుండేను. యేసే కోరింది ఏంటి? సెపరేషన్. ఎప్పుడు తప్పుకోమంటే అప్పుడు తప్పుకోవాలి. నవ్వుటకు, ఏడ్చుటకు, కౌగులించుటకు, ఇడిపోవుటకు ప్రతిదానికి సమయం ఉంది. ఇక్కడ ఇడిపోయేది ఎంబడి పోతున్నాడంట. పోనివ్వడం అంటే ఇక్కడ ఏమంటున్నాడు? 15వ వచనము ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రికలో, దినములు చెడ్డవి కనుక అక్కడ పోతున్నాడా లేదా? సమయము. దేవుని స్తోత్ర. నీతో పాటు నేను మరణానికి కూడా వస్తానన్నాడు. అవునా కదా? అందుగురించి వెనకాల వెళ్ళిపోతున్నాడు అనమాట. పోనీక. ఇక్కడ 15వ వచనం పోకుము. వచ్చిందా లేదా? హల్లెలూయా. బైబిల్ నేను రాశానా? మనుషులు రాశారా? దేవుడు రాశాడు. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను రాయలేదు, ఇక్కడ పౌలు గారు రాయలేదు, ఇక్కడ యోహాను రాయలేదు. వారికే తెలియదు. మరి ఇంకా వచ్చిన 16 కూడా చదువుతాం. 16 కీడు చేయుటికే వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటికే వారు. హల్లెలూయా. కీడు చేయుటికే పాదములు పరిగెత్తినంటే అజ్ఞానము వలె కాక జ్ఞానముగా నీ పాదాల్లో యేసు వైపు చూడు. విశ్వాసకర్తయు కొనసాగించువాడైనా. ఏమండి, పేతురు అలల వైపు చూశాడు. చూస్తే ఏమయ్యాడు? నడవగలిగాడా? మునిగిపోయాడు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తే పునరుద్ధరణ ఉంది. మరణం కాదు, ఆనందం ఉంది. అవమానం నిర్లక్ష్య పెట్టు, నష్టం నిర్లక్ష్య పెట్టు, పెంటగా ఎంచుకో. ఏదైనా లాభమో అది బంగారమైన. 15వ వచనము. మరి ఇక్కడ 16వ వచనం కీడికై పరిగెత్తుతాను. ఏమని 16వ వచనం ఏమన్నాడు? పేతురు ద్వారం వద్ద బయట నిలుచున్నాడు. ఇక్కడ ఏమంటాడండి? నిలుచున్నాడు. కీడుపై చేటుకు పరిగెత్తు పాదాలు. ప్రధాన యాజకుడికి నలువైన శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకులతో చెప్పి పేతురును కూడా లోపలికి. అర్థమవుతుందండి? దేవుని స్తోత్ర. కీడు చేయుటికే పాదాలు పరిగెత్తినట్టు అక్కడ నిలిచుండి చెప్పినట్టు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అజ్ఞానులు లేక జ్ఞానంగా నడుచుకో అంటే 17వ వచనం ఏం చెప్తున్నాడో చూడండి. 17వ వచనం. ఇంత నిమిత్తము అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి అంటే ఏమంటే చిత్తం గ్రహించడం అంటే ఇక్కడ 17వ వచనం సామెతల్లో పక్షి చూచుండగా వలవేయుట గ్రహించారా? ద్వారం వద్ద కావడేమో ఒక చిన్నది. పేతురుతో నీవు ఈ మనిషిని శిష్యులతో ఒకడో కావా అని చెప్పగా కాదు అనేను. హల్లెలూయా. అడుగుతున్నప్పుడైనా గుర్తుండాలిగా. ఎలా కావాలిగా? యేసయ్య చెప్పాడు అబద్ధం ఆడవలసి వస్తుందని. ఏమీ లేదు, ఒట్టు పెట్టుకున్నాడంట. ఏమని? ఎరగను బాబో అని శపించుకుంటున్నాడట. హల్లెలూయా. అందు గురించి 3 సార్లు నన్ను ప్రేమించున్నావా అంటున్నాడు. మనం చేసే కార్యాలన్నీ అమ్మా యోధా పాపం ఎనప కంఠముతో లిఖింపబడినది. 18వ వచనంలో చలిమంట దగ్గర ఉన్నాడండి. ఏమంటే మద్యముతో మత్తులై ఉండకుడి
ఏమమ్మా ఏమంటే మంచి హుషారుగా ఉన్నాడు, చలి మంట ఎందుకు కాసుకుంటున్నారు? చలి మంట ఏంటండి? కొంచెం తాగుదాం, కాసేపు పడుకుందాం, కాసేపు తిందాం, కునుకుదాం, నిద్ర వేస్తాం. ఇగో ఇక్కడ 18వ వచనము సామెతల గ్రంథంలో ఏమంటే సునాసమునికే పొంచి ఉందరు. హల్లెలూయా! పొంచున్నారా లేదా? సాగిపోవట్లేదు. పొంచున్నాడు మంట దగ్గర. ఈ చలి మంటలు, ఈ సినిమా మంటలు, ఈ సీరియల్ మంటలు, ఈ పోటీ కబుర్ల మంటలు, ఆ సెంటర్లో ఈ సెంటర్లో నలుగురు కలిగి అనుకున్నాయని చలి మంటలు. అదేనండి, చలిమంట దగ్గర ఆగిపోయాడు. మజ్జిగతో మత్తులై ఉండకుడి, సాగిపోవాలి, అక్కడ ఆగిపోకూడదు. పొంచి ఉన్నారు, పొంచి ఉండడము, మత్తు, ఇక్కడ చలిమంట, 3 చోట్ల ఆగిపోయే లేదా 18వ వచనాల్లో. ఇప్పుడైనను దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున 40 రోజులు ఉపవాసం అక్కర్లేదు చెల్లి. అజ్ఞానులు పురుగు అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకుంటారా మీరు? ప్రభు చిత్తమేదో ఎరుగుతారా? పేతురుకు చెప్పాడు, తెల్లారదయ్యా 3 సార్లు అబద్ధం ఆడితే గాని తెల్లారదు. ఏమన్నాడు? 3 సార్లు అబద్ధం ఆడితే గాని సూర్యుడు ఆగిపోతాడు, నువ్వు అబద్ధం ఆడిపోతే. అంటే ఎవరు గుర్తుందా? ఇక్కడ 17వ వచనం చూడండి ఏమంటుందో. 19వ వచనము, ఒకరికొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువు గురించి పాడుచు కీర్తించండి. ఆరాధన అండి. ఇక్కడ 19వ వచనంలో నువ్వు ఎవరు ఏం బోధ చేస్తున్నావని ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు. ప్రధాన యాజకుడు ఏమని? ఆయన పెద్ద పాస్టర్ గారు, ఈయన పాస్టర్ గారే. అసలు చెప్పాలంటే ఒక పాస్టర్ గారిని ఇంకో పాస్టర్ గారు సిలివేసిందే గుడ్ ఫ్రైడే. ఈ ప్రధాన యాజకుడు అంటున్నాడు, ఏం బోధ చేస్తున్నావో అని అడుగుతున్నాడు. ఏం బోధ చేస్తారో తెలీదా? ఎప్పుడు వినలేదా? ఎందుకలా క్రాసింగ్ చేయడం? ఎంత దురాశ! అద్భుతాలు జరిగినాయని తెలుసు, లాజరు లేచాడని తెలుసు. ఏమండి, ఈ లోకమంతా కోడే పూసి ఊరేగిస్తున్నా ఓరవలేక ఏమండి ఆయనకు మాత్రమే ఘనత కావాలి. నేను ప్రధాన యాజకుణ్ణి, నేను ఘనత. ఆయన ఏం చేస్తున్నాడు? సహోదర ప్రేమ లేకుండా, ఆరాధన దాన్ని విధానాన్ని ఒప్పుకోకుండా బోధ ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు 19వ వచనం అయిపోయిందండి, ఇప్పుడు లేవద్దు. ఆశాపాతకుల గతి ఎట్టిదే, దాన్ని స్వీకరించు ప్రాణము. ఎంతైనా ఆశ ఉంటుందండి. బోధ చేసే వాళ్ళకి గొప్ప ఘనత పొందే ఆశ ఉంటది, అతిశయం ఉంటది. జ్ఞానం అతిశయం కలగజేయను. 20వ వచనంలో జ్ఞానం లేని వారులారా మీరెల్లారూ జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. చూడండి 20వ వచనం ఏమంటున్నాడు? జ్ఞానం వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా గొప్ప సందడి గల దాన్నే ఇక్కడ 20వ వచనంలో నేను ఎల్లప్పుడూ బాహాటముగా ఏమండి లోకం ఎదుట జ్ఞానం మాట్లాడింది. ఎల్లప్పుడూ అని చూసుకోండి. కాబట్టి 20వ వచనంలో ఎల్లప్పుడూ బోధించి నన్ను ఉంది. ఇక్కడ 20వ వచనంలో కూడా ఏముందండి? దేవుడికి ఎల్లప్పుడూ దేవుని స్తోత్రం. జ్ఞానము ఎల్లప్పుడూ బహిరంగ ప్రతి ఏం చేస్తున్నాడు? ఏమి తెలియనట్టు క్రాస్ చేస్తున్నాడు, ఏదో రకంగా ఇరికించాలి. ఇక మనకు సాక్షులతో పరిచయం లేదు, ముందు బట్టలు చింపేసుకుంటున్నాడు. ఏమండి, బట్టలు చింపేసుకుని ఇంక సాక్షులతో పనేనే వేసే. ఎంత భక్తి అండి. మళ్ళీ ఏంటి తెలుసా? అప్పుడు అంతకుండా దూరం నుండి పస్కాను ఆచరిస్తానికి